మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురవ్వడం, వసతి గృహాల్లో ఉన్న పిల్లలు అక్కడ భోజనం తిని అస్వస్థతకు గురవ్వడం, అక్కడంతా కనుక మంచి ఫుడ్ పెట్టకుండా ఈ పిల్లల్ని ఈ విధంగా రోగాల బారిన పడే విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి విమర్శలు చాలా కాలం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఒక జాతీయ మీడియాలో కూడా 900 మంది పిల్లలు ఈ విధంగా ఆసుపత్రుల పాలయ్యారు ఇప్పటి వరకు అని చెప్పి కథనాలు రాసుకుంటూ వచ్చారు. చాలా బాధాకరం. అండ్ తాజాగా కూడా చూసాం, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అక్కడ తారక రామనగర్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ కనుక భోజనం పడేస్తున్నటువంటి ఒక వీడియో కూడా ఎక్కువ సర్క్యులేట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ పాఠశాలకు వెళ్ళారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడారు, అక్కడ భోజనం పెట్టే వాళ్ళతోనూ మాట్లాడారు, ఆ భోజనాన్ని పరిశీలించారు. చాలా బ్రహ్మాండంగా వాళ్ళతో మాట్లాడి వారంలో 2 రోజులు ఈ భోజనం ఎవరో ఒకరు టీచర్ టెస్ట్ చేయాలి, పిల్లలకు పెట్టే కంటే ముందు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అని చెప్పి మాట్లాడారు. సంతోషం, వెరీ గుడ్ మూవ్. కనీసం విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళి ఒక పాఠశాలకు వెళ్ళి పరిశీలించి ఇటువంటివి అడపాదడపా జరుగుతూ ఉంటే, అండ్ మధ్యాహ్న భోజన విషయంలోనైనా పిల్లలకు వసతి గృహాల్లో పెట్టే భోజనం విషయంలోనైనా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఏవైనా కనుక పొరపాట్లు జరిగితే ఉపేక్షించము అనే సంకేతాలు ఈ విధంగా మినిస్టర్ గారి నుంచి అయితే ఎలాగైతే వెళ్ళాయో, ఇటువంటివి కనుక వెళ్తే రెగ్యులర్గా అదిగో పిల్లలు తిండి తిని ఆసుపత్రి పాలవ్వడం అటువంటివి జరగవు. సో ఇన్ని రోజులు జరిగాయి, కనీసం ఇప్పుడు మినిస్టర్ గారు వెళ్ళి పరిశీలించారు. మేము చాలా సీరియస్గా ఉన్నాం పిల్లల విషయంలో, ఇక్కడ చదువుకునే పిల్లల్ని చూస్తే నా బాబు గుర్తొస్తాడు. సో నా బాబుకి ఏ విధంగా అయితే నేను జాగ్రత్తగా ఉంటానో ఈ పిల్లలు కూడా అట్లే జాగ్రత్తగా ఉండాలి అని నారా లోకేష్ గారు మాట్లాడడం కూడా ఆహ్వానించదగ్గ విషయం. వెరీ గుడ్ మూవ్. కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టే తిండి విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉండాలి. ఇందులో ఎలాంటి నిర్లిప్తతకు చోటు ఇవ్వకూడదు, ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఉండకూడదు కూడా. సో ఇటువంటివి మళ్ళీ తిండి తిని ఆసుపత్రి పాలయ్యారు అనేటివి అక్కడో ఎక్కడో 1-2 చోట్ల అంటే అక్కడ కూడా జరగకూడదు. బట్ ఏదైనా వేరే ఇతర కారణాల చేత 1-2 చోట్ల జరిగినా కూడా దాని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో. కానీ ఈ 22 నెలల్లో విపరీతంగా జరిగాయి. జాతీయ మీడియా కథనాలు రాసేంతవరకు. సో ఇప్పుడైతే లోకేష్ గారు నిజంగానే ఒక గుడ్ మూవ్. చూద్దాం, ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వాలి అని ప్రభుత్వం ఇదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి మనం కూడా ఆశిద్దాం.